ఫ్యూచర్లో ఇక్కడ ₹1,00,000 పర్ స్క్వేర్ యార్డ్ కలిపినా కూడా మీకు అంటే ఆశ్చర్యపోనక్కర్లేదు అనమాట. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్ దిస్ వరప్రసాద్ సాయి వాచింగ్ వరప్రసాద్. సో ఫ్రెండ్స్, మన వెంచర్ లో ప్రెసెంట్ అయితే చూస్తారు కదా, ఫ్రెండ్స్ మనకు చాలా మంది హైదరాబాద్ లో ఇండ్లు కొనాలి, ప్లస్ బెంగళూరు హైవేలో ఇండ్లు కొనాలి, మంచి డెవలప్మెంట్ ఏరియాలో ఇల్లు కొనాలని చెప్పి చూస్తుంటారు. సో ప్రస్తుతం అయితే మనం హైదరాబాద్ నుండి బెంగళూరు అయితే వెళ్తున్నాము. హైదరాబాద్ టు బెంగళూరు హైవేలో ఈ రోడ్లో మనకి చాలా డెవలప్డ్ అయిపోయింది అనమాట. ఎందుకంటే ఇక్కడ ఏరియాలో ఎయిర్పోర్ట్ అనేది ఫార్మేషన్ అయిపోయింది, ప్లస్ చాలా ఇండస్ట్రియల్ ఏరియాస్, ప్లస్ ఐటీ హబ్స్, చాలా ఫార్మస్యూటికల్ కంపెనీస్, అన్ని రకరకాల కంపెనీస్ అయితే మనకి ఈ హైవేకి అయితే అయ్యాయి అనమాట. అంటే హైదరాబాద్ ఎలా ఉందో దానికి మించి సెకండ్ హైదరాబాద్గా మన షాద్ నగర్ అనేది డెవలప్మెంట్ అవుతుంది. ప్రజెంట్ అయితే మనకు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వెళ్దాము. లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, స్ట్రైట్కి వెళ్తే మనకైతే శంషాబాద్ దాటిన తర్వాత మనకి ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది అనమాట. ఔటర్ రింగ్ రోడ్ వచ్చేసి దీని తర్వాత మనకు రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది. ప్రజెంట్ ఈ ఔటర్ రింగ్ రోడ్ ఒకప్పుడు లాంగ్గా అనిపించేది, దాని తర్వాత ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది. ఔటర్ రింగ్ రోడ్ మధ్యలో కలిసిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే రీజనల్ రింగ్ రోడ్ కూడా ఆల్రెడీ మొత్తం సిటీతో కలిసిపోయినట్టుగానే ఉంటుందన్నమాట. ప్రజెంట్ అయితే మనం శంషాబాద్ ఎయిర్పోర్ట్ దాటేసాము. నెక్స్ట్ వచ్చేసి మనకు షాద్ నగర్ వస్తుందన్నమాట. సో షాద్ నగర్ వచ్చే ముందు ఇక్కడ చూస్తారు కదా, మనకి ఫ్లైట్ ల్యాండింగ్ అవుతుంది. ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది ఈ లొకేషన్లో. ఇస్ ల్యాండింగ్ ప్లేస్. నెక్స్ట్ ఇది వచ్చి బెంగళూరు హైవే. దీని తర్వాత మనకు షాద్ నగర్ అనేది మేజర్ సిటీగా మారిపోతుంది. అక్కడ అన్ని కూడా ఫార్మస్యూటికల్ కంపెనీస్ అనేవి కూడా వెల్ డెవలప్డ్ అయ్యాయి. ఇలాంటి ప్లేస్లో ఇల్లు కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి మన వెంచర్ అనేది సూపర్ ప్లేస్ అనమాట. మనది రాజాపూర్లో వెంచర్. రాజాపూర్ బెంగళూరు హైవే నుంచి రైట్ టర్న్ తీసుకుంటాం. ప్రజెంట్ అయితే మళ్ళీ బెంగళూరు టు హైదరాబాద్ రూట్లో వెళ్తున్నాం మళ్ళీ రాజాపూర్లో. సో రాజాపూర్లో మనం బెంగళూరు హైవే నుంచి టువర్డ్స్ రాజాపూర్ లోపలికి వెళ్తున్నాము. మన సైట్కి లొకేషన్ దారి అనమాట ఇది అంతా. రాజాపూర్ టౌన్, రాజాపూర్ మండల్. సో ఇక్కడ నుంచి వెళ్ళి ఒక 2 కిలోమీటర్స్ మన బెంగళూరు హైవే నుంచి ఒక 2 కిలోమీటర్స్ లోపలికి వెళ్తే మన సైట్ లొకేషన్కి వెళ్తామన్నా. చూసారు కదా ఇక్కడ టెంపుల్, రాముల వారి టెంపుల్ ఉంది ఇక్కడ. ప్రజెంట్ రాజాపూర్ నుంచి మన కుచర్కల్ రోడ్కి అయితే విలేజ్కి అయితే వెళ్తున్నాము. ఇది రోడ్ అండ్ మనకి సెజ్ వచ్చేసి అటు సైడ్ ఉంటుంది. మనం కుచర్కల్ విలేజ్కి అయితే ఎంటర్ అయినాం. విలేజ్ చూసారు కదా, మండల్ పరిషత్. ఫ్రెండ్స్, మనం వచ్చేసి గ్రామం కుచ్చర్కుల్, మండలం రాజాపూర్, జిల్లా మహబూబ్ నగర్, తెలంగాణ రాష్ట్రం. మండల్ పరిషత్ ప్రాథమిక పాఠశాల స్కూల్ ఉంటున్నాము. సో ఇక్కడ మనకి వెంచర్ ఉందన్నమాట. సో లొకేషన్ చూసారు కదా, ఇక్కడ మనకి DTC అప్రూవ్డ్ ఇండ్ల మధ్యలో వెంచర్ ఉంది. చూద్దాం. కుచ్చర్కల్ విలేజ్ లో ఇండ్ల మధ్యలో మన సైట్ అనమాట. చూసారు కదా, ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అవుతుంది. మన సైట్ లోనే కన్స్ట్రక్షన్ అవుతుంది ఇది. సో ఫైనల్ గా అయితే మన సైట్ దగ్గరకు వచ్చాము. మన సైట్ లో చూసారు కదా, కన్స్ట్రక్షన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, మన వెంచర్లో ప్రజెంట్ అయితే చూస్తారు కదా, కుచర్కల్ విలేజ్లో మన వెంచర్లో ప్రజెంట్ అయితే ఇల్లు హౌస్ కన్స్ట్రక్షన్ అవుతుంది. మనం ఇటు నుండి వచ్చామన్నమాట. బెంగళూరు హైవే నుంచి ఇక్కడికి 2.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది సైట్ లొకేషన్ వచ్చేసి. అండ్ మన సైట్ ఇది. మనం ప్రజెంట్ అయితే షాద్ నగర్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉన్న, మహబూబ్ నగర్, జడ్చర్ల వీటికి దగ్గరలో ఉన్న, బెంగళూరు హైవేకి దగ్గరలో ఉన్న లొకేషన్ పాయింట్కి వచ్చామన్నమాట. ఇది మనకి DTCP అప్రూవ్డ్ ఉన్న వెంచర్. ఆల్రెడీ మనకి ప్లాట్స్, ఇల్లు కూడా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి అక్కడ. మన వెంచర్ మన కస్టమర్స్ ఆల్రెడీ ఇల్లు కూడా కట్టుకుంటున్నారు అనమాట. చుట్టుపక్కల అన్ని ఇల్లు కూడా ఉన్నాయి. కంప్లీట్లీ DTCP అప్రూవ్డ్ లేఅవుట్ అనమాట. సో వెంచర్లు అన్నీ కూడా ఆల్మోస్ట్ ఒక 183 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ సైజ్ ఉన్నాయి. ఇంటర్నల్ అన్ని కూడా 33 ఫీట్ రోడ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, ఎలక్ట్రిసిటీ పోల్స్. ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, ఎలక్ట్రిసిటీ పోల్స్, వాటర్ పైప్ లైన్ సప్లై అండ్ కంప్లీట్ ప్లాంటేషన్. అండ్ చూసారు కదా, ఇండ్ల మధ్యలో మెయిన్ రోడ్ పక్కనే మన బెంగళూరు హైవే నుంచి వెళ్ళి ఇటు కుచ్చర్కల్ విలేజ్. ఇది కంప్లీట్లీ లొకేషన్. మనం చూసారు కదా, ఇది 33 ఫీట్ రోడ్, BT రోడ్ అనమాట. ఇక్కడ నుంచి అటు కంప్లీట్ రౌండ్ సర్కిల్స్ అంటే ఆ కాంపౌండ్ వాళ్ళ నుంచి మొదలు పెడితే ఇక్కడ మెయిన్ రోడ్ వరకు. చూసారు కదా, మన వెంచర్లో ప్రజెంట్ అయితే మనకి ఇందులో ప్లాట్స్ వేకెన్సీ ఉన్నాయి. కావాల్సిన అయితే కింద డిస్క్రిప్షన్ నెంబర్ ఇస్తాను, సంప్రదించవచ్చు. చాలామంది ఇంట్రెస్టింగ్ అడుగుతున్నారు. మనకి షాద్ నగర్ ఏరియాలో ప్లస్ బెంగళూరు హైవేకి దగ్గర ప్రజెంట్ కన్స్ట్రక్షన్ చేసుకొని నివసించే ఉండే విధంగా, ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ అన్ని కంపెనీస్కి దగ్గర, ప్లస్ పొల్యూషన్ లేని ఏరియాలో ఇలాంటి ప్లేస్ కావాలనుకున్న వాళ్ళకు 100% సూటబుల్ ప్లేస్ అనమాట. సో కావాల్సిన వాళ్ళు కూడా కింద డిస్క్రిప్షన్ నెంబర్ ఇస్తాను. ఫస్ట్ మనకి వెంచర్ ఏంటంటే బెంగళూరు హైవే నుండి ఎగ్జాక్ట్లీ 2.5 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది.
అండ్ బెంగళూరు హైవే నుంచి టువర్డ్స్ మహబూబ్నగర్ వెళ్ళే రోడ్లో కుచ్చకల్ విలేజ్లో అంటే రాజాపూర్ మండల్లో ఇది మన వెంచర్ సైట్ వస్తుంది అనమాట. అక్కడ చూసారు కదా ఆల్రెడీ మనకు ఇల్లు కన్స్ట్రక్షన్ మన సైట్ లో ఇది కన్స్ట్రక్షన్ ఆల్రెడీ కస్టమర్ తీసుకున్న వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. కంప్లీట్ DTC ప్రాపర్టీ తోని అన్ని కూడా 33 feet రోడ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, ఎలక్ట్రిసిటీ పోల్స్, ప్లాంటేషన్, వాటర్ పైప్ లైన్ సిస్టమ్ అండ్ విత్ ఆల్ అప్రూవల్స్ అనమాట. విత్ లీగల్ ఎటువంటి డాక్యుమెంట్స్ ప్రాబ్లం లేకుండా అన్ని లీగాలిటీస్ వస్తుంది. మనకి ఏంటంటే ఇక్కడ సెజ్ ఫార్మా కంపెనీ సెజ్ కానివ్వండి, హెట్రో కానివ్వండి, మన రాజాపూర్ రైల్వే స్టేషన్ మన ప్లాట్ దగ్గర నుంచి జస్ట్ ఒక 3 kilometers పరిధిలో మనకి రైల్వే స్టేషన్ ఉంటుంది. అండ్ తర్వాత షాద్నగర్ వచ్చేసి ఒక 20 kilometers వస్తుంది. మనకి రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది అన్నమాట. రీజనల్ రింగ్ రోడ్ వచ్చి ఒక 5 kilometers డిస్టెన్స్ లో వస్తుంది. అండ్ అవుటర్ రింగ్ రోడ్ వస్తుంది కదా, అవుటర్ రింగ్ రోడ్ వచ్చేసి మనకి 40 kilometers డిస్టెన్స్ లో వస్తుంది. షాద్నగర్ కి ప్లస్ ఇటు మహబూబ్నగర్ తీసుకుంటే ఆల్మోస్ట్ ఒక అటు 20 kilometers డిస్టెన్స్ లో మాత్రమే మనకి సైట్ అనే లొకేషన్ ఉంటుంది. అంటే విత్ ఇన్ షార్ట్ పీరియడ్, అంటే ఇప్పుడు ఇది సెకండ్ మహానగరంగా మారబోతుంది. షాద్నగర్ అనేది హైదరాబాద్ ఎలా ఉందో అలాంటి సిచ్యువేషన్లో ఆల్రెడీ వెల్ డెవలప్డ్ ప్లేస్లో ఇక్కడ చాలా కంపెనీస్ ఉన్నాయి. సో కావాల్సిన వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, సంప్రదించండి. అండ్ ఈ ప్లేస్ అనేది ఇప్పుడు ఉన్న రేట్కి జస్ట్ 1-2 yearsలోనే మీకు డబుల్ 3 ఎక్స్పెక్ట్ చేసే ఛాన్సెస్ అనేది ఈ లొకేషన్స్ ఉందన్నమాట. ఫస్ట్ థింగ్ ఏంటంటే కంప్లీట్ రెసిడెన్షియల్, అంటే మీరు కొనుక్కున్న రోజే కన్స్ట్రక్షన్ చేసుకొని నివసించి అండ్ ఇటు ఎయిర్పోర్ట్ తీసుకుంటే 40 kilometers వస్తుంది. ట్రైన్ ఫెసిలిటీ, బస్ ఫెసిలిటీ, రూట్ అన్ని నేషనల్ హైవేస్ ప్లస్ రోడ్వేస్, ఎయిర్వేస్ అన్ని రకాలుగా ఫెసిలిటీ ఉన్న లొకేషన్ ఏరియా అనమాట. సో సంప్రదించండి, కాల్ చేయండి, కింద డిస్క్రిప్షన్ నెంబర్ ఇస్తాను. అండ్ స్పాట్ పేమెంట్, స్పాట్ రిజిస్ట్రేషన్, లిమిటెడ్ ప్లాట్సే ఉన్నాయి అనమాట. ఆల్మోస్ట్ 50% అయితే మేము అమ్మేసాము, ఇంకా కొన్ని ప్లాట్సే ఉన్నాయి. సో సంప్రదించండి. బెంగళూరు నుండి మహబూబ్నగర్ వెళ్ళే రోడ్ ఉంది కదా మన రాజాపూర్లో కుచ్చర్కల్ విలేజ్. సో మనకు మహబూబ్నగర్ రోడ్కి పక్కనే పెట్టు చూసారు కదా, ముందట కమర్షియల్ షటర్స్తో ఇండ్లు ఉన్నాయి, ఇవన్నీ షాప్స్ ఉన్నాయి. ఇది మెయిన్ రోడ్డు. ఇది 66 feet రోడ్, 66 feet రోడ్ ఉంది. ప్లస్ రోడ్ పక్కనే పోయింది అనమాట. మొత్తం DTC అప్ రోడ్ లేఅవుట్. అండ్ ఈ రోడ్ వచ్చేసి మనకు మహబూబ్నగర్కి వెళ్తుంది. చూసారు కదా, నెంబర్ ఆఫ్ కార్స్ అండ్ రెగ్యులర్గా అనేది కంటిన్యూస్ ఉంటుంది. మన ఇక్కడ నుంచి వెళ్ళి మనకు బెంగళూరు హైవే జస్ట్ 2.5 kilometers. అంటే బెంగళూరు టు హైదరాబాద్ రోడ్, ఏది ఎయిర్పోర్ట్ షాద్నగర్ శంషాబాద్ రోడ్ ఉంది కదా, అది మనకి 2.5 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. ఇక్కడ మనకి సేజ్ అంటే ఫార్మా కంపెనీస్ అయితే చాలా ఉన్నాయన్నమాట. నేను చెప్పడానికి నోటితో చెప్పడానికి కాకుండా నెంబర్ ఆఫ్ ఫార్మా కంపెనీస్ అనేది ఈ ఏరియా లొకేషన్స్లో ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి మనకు వెనకాల డైరెక్ట్గా సెజ్ ఫార్మా కనిపిస్తుంది అని క్లియర్ కట్గా. నేను మీకు కెమెరాలో చూపెట్టాను కానీ బట్ ఇక్కడికి వచ్చి చూస్తే మీకు లైవ్గా సెజ్ ఫార్మా అని కనిపిస్తుంది. ఫ్యూచర్లో ఇక్కడ ₹1,00,000 per square yard కలిపినా కూడా మీకు అంటే ఆశ్చర్యపోనక్కర్లేదు అనమాట. ఆ విధంగా రేట్స్ పెరుగుతాయి. ఇన్వెస్ట్మెంట్ పరంగా తీసుకోవచ్చు. ప్రజెంట్ నేను ఇల్లు కట్టుకొని నివసించాలి, ఒక సిటీలో నివసించాలి అనే వాళ్ళకు కూడా ఈ ఏరియా అనేది 100% ఉపయోగపడుతుంది. సంప్రదించండి మనని, కావాల్సిన డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది. చూసారు కదా, బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్ ప్లేస్లో ఉందన్నమాట వెంచర్ అంతా కూడా. ప్రజెంట్ అయితే బెంగళూరు హైవే, ఈ బెంగళూరు హైవే నుంచి వెళ్ళి మన సైడ్కి ఎగ్జాక్ట్లీ 2.5 kilometers డిస్టెన్స్ వస్తుంది అనమాట. ఇదంతా రాజాపూర్ విలేజ్. అంటే మన బెంగళూరు హైవేకి రైల్వే స్టేషన్ అయితే ఇక్కడ దగ్గర ఉంది. హైవే నుండి మనకి ఇక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కనిపిస్తుంది, రైల్వే స్టేషన్ ఉంది. ఇక్కడ బస్ స్టాప్ దాటిన తర్వాత మనకు అక్కడ కనిపించేది రైల్వే స్టేషన్. సో ప్రజెంట్ మనకు కనిపించే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వచ్చేసి రైల్వే స్టేషన్. సో ఫ్రెండ్స్ మనకి చూసారు కదా రాజాపూర్ రైల్వే స్టేషన్, ఇక్కడ మీకు బోర్డు కనిపిస్తుంది. ఇది కనిపించేది రైల్వే స్టేషన్ అనమాట. ఇక్కడ ప్రస్తుతం మనకు కనిపిస్తుంది వచ్చేసి ఇది రాజాపూర్ రైల్వే స్టేషన్ అనమాట. మన ప్లాట్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్లీ ఒక 3 kilometers లోపు వస్తుంది. ప్రజెంట్ ఇక్కడ చూసారు కదా నిమ్స్ యూనివర్సిటీ. సో నాకు కావాలనుకున్న వాళ్ళకి ఇది డిస్క్రిప్షన్ నెంబర్ ఇస్తాను, ఇమీడియట్గా కాంటాక్ట్ చేయండి. మీ ప్లాట్ బుక్ చేసుకోండి, స్పాట్ పేమెంట్ కట్టి స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. విల్ మీట్ అగైన్ నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బై బై. జై హింద్, వందే మాతరం. కీప్ వాచింగ్ వరప్రసాద్.